హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మొట్టమొదటి క్వశ్చన్, ఏప్రిల్ 2025లో భారత ప్రధాని మోడీ ఏ దేశాన్ని అధికారికంగా సందర్శించారు? జపాన్, ఫ్రాన్స్, రష్యా, సౌదీ అరేబియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2025లో నిర్వహించబడిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషులలో సింగిల్ విజేత ఎవరు? లీజిజియా, విక్టర్ అక్సెల్సెన్, లక్ష్యసేన, హెచ్ఎస్ ప్రణయ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యసేన. నెక్స్ట్, ఏప్రిల్లో విడుదలైన SIPRI నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా రక్షణ ఖర్చు చేసిన దేశం ఏమిటి? చైనా, ఇండియా, రష్యా, అమెరికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ భూమి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఏప్రిల్ 21, ఏప్రిల్ 22, ఏప్రిల్ 23, ఏప్రిల్ 24. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 22. ఇటీవల గణాంకాల ప్రకారం భారత జనాభా పెరుగుదల రేటు ఎంతగా నమోదైంది? 1.2%, 0.9%, 1.0%, 1.5%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1.0%. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో వనదేవత పురస్కారాన్ని అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరు? మల్లేష్, కిసాన్ చంద్, సాయిరెడ్డి, జడాప నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జడాప నాగేశ్వరరావు. యునెస్కో 2025లో ప్రపంచ పుస్తక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించింది? లండన్, సెవిల్, స్టాక్హోమ్, స్టావెంగర్. నార్వే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టావెంగర్. భారత ఆర్మీ 2025 ఏప్రిల్లో ప్రారంభించిన సరికొత్త యుద్ధ డ్రోన్ పేరేమిటి? అగ్ని, నెట్రా 5, పినాకా 2, వజ్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెట్రా 5. టూ 2025లో G20 టూరిజం మినిస్టర్ సమావేశం ఎక్కడ జరిగింది? ఇండోనేషియా, ఇటలీ, బ్రెజిల్, దక్షిణ కొరియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. భారత శాస్త్రవేత్త డాక్టర్ మురళీధరన్ ఏప్రిల్ 2025లో ఏ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు? టెస్లా అవార్డ్, నోబెల్ కమిటీ స్పెషల్ మిషన్, గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్, మాక్స్వెల్ మోడల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్. 2025లో మిషన్ గ్రీన్ విస్తారాను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. న్యూయార్క్ టైమ్ ప్రకారం 2025లో టాప్ 10 ట్రావెల్ డెస్టినేషన్లో ఏ భారత్ నగరం చేరింది? బెంగళూరు, కొచ్చిన్, వారణాసి, హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వారణాసి. జపాన్లో జరిగిన గ్రూప్ ఆఫ్ 7 G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ తరపున ఎవరు హాజరయ్యారు? ఎస్ జయశంకర్, నితిన్ గడ్కరీ, నర్మదాదేవి, రాజ్నాథ్ సింగ్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ జయశంకర్. 2025లో భౌతిక శాస్త్రంలో కల్మస్ థియరీకి గౌరవంగా అంతర్జాతీయ బహుమతి అందుకున్న భారతీయుడు ఎవరు? అభయ్ అగర్వాల్, జయంత్ నార్లీకర్, అభిజిత్ బెనర్జీ, అనిల్ కొఠారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభయ్ అగర్వాల్. 2025లో WHO ప్రకటించిన ప్రకారం ప్రపంచంలో అత్యంత శుభ్రమైన దేశం ఏది? స్విట్జర్లాండ్, నార్వే, సింగపూర్, ఫిన్లాండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్. ఏప్రిల్ 2025లో ఇంటర్నేషనల్ హ్యూమనిటీ అవార్డు పొందిన భారతీయుడు ఎవరు? అజయ్ త్యాగి, షఫీర్ ఖాన్, డాక్టర్ అభిషేక్ కుమార్, మల్లికార్జునరాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అభిషేక్ కుమార్. ఏప్రిల్ 2025లో జారీ చేసిన నూతన 500 నోటులో ఎలాంటి భద్రతా లక్షణం ఉంది? క్యూఆర్ కోడ్, మైక్రోచిప్, హోల్గ్రామ్, బార్కోడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యూఆర్ కోడ్. 2025లో భారత్లో ఆటో డ్రైవింగ్ విధానాన్ని ప్రాతిపదికగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. 2025లో ఏ దేశంలో చైనా యొక్క డిజిటల్ యువాన్కు ప్రత్యామ్నాయంగా డిజిటల్ ది అనే కరెన్సీని ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా, జపాన్, వియత్నాం, ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్. నాబార్డ్ ఏప్రిల్ 2025లో ఏ కొత్త పథకాన్ని ప్రారంభించింది? పశువుల పాక అభివృద్ధి, స్మార్ట్ ఫార్మింగ్ రుణ పథకం, నీటి సంరక్షణ పథకం, డిజిటల్ రైతు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మార్ట్ ఫార్మింగ్ రుణ పథకం. ఏప్రిల్ 2025లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏ కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది? రీసాట్ 2BR, నావిక్ 2, జీసాట్ 25, భూకంప ఉపగ్రహం 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీసాట్ 25. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్లో ఏ కొత్త మహిళా సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది? శక్తి పదం, నారీ శక్తి మిషన్, సురక్షిత మహిళ, లలిత మిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారీ శక్తి మిషన్. 2025లో IMF చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులైన భారతీయుడు ఎవరు? రఘురామ్ రాజన్, అరవింద్ సుబ్రమణియన్, కృష్ణన్ వెంకటేష్, పూర్ణచంద్ర దాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణన్ వెంకటేష్. 2025లో జాతీయ ఆటగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మల్కాంబ్ను ప్రకటించింది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. 2025లో UNDP ప్రకారం మానవ అభివృద్ధి సూచీలో భారత్ ర్యాంక్ ఏమిటి? 131, 134, 126, 129. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 126. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.